మీరు ఎప్పటికైనా గ్రోత్ ఫిట్ వదిలేటప్పుడు 2 జాగ్రత్తలు మాత్రం. ఫస్ట్ గెడ్డు ఉన్నప్పుడు వదలద్దు, అది ఒకటి. రెండోది ఏంటంటే మీరు వదలాలనుకున్నప్పుడు ఫస్ట్ ఈ విధంగా తడి ఉండేట్టుగా చూసుకోండి. ముందు రోజు డ్రిప్ వదిలేయండి, బాగా తడి పెట్టండి. మరుసటి రోజు ఏం చేస్తారంటే 1 ఎకరాకి 6 లీటర్లు అనుకున్నాం అనుకోండి, 6 లీటర్లని ఒకే డ్రమ్లో కలిపేసి, ఎకరాకి ఎన్ని లీటర్లు అనుకుంటాము అన్ని లీటర్లు ఆ డ్రమ్లో కలిపేసి ఒక 15-20 నిమిషాలు వెళ్ళేట్టుగా వదిలేసేయండి. అంటారు సార్ ఇది? అవునవును, అంటే బొప్పర్ అంటాంలే. ఇది ఈ మచ్చ ఉంటే కాయ అసలు పోదు, వేస్ట్ పీకేయాల్సింది. ఒకవేళ పెద్దగా ఇంకా అది మచ్చ తగ్గితే పర్వాలేదు, తగ్గకపోతే మాత్రం మీరు ఆ 2 జాగ్రత్త. ఇప్పుడు కరెక్ట్ టైం అండి, పూత పిండి అన్ని కరెక్ట్ టైంలో ఉంది. మీరు ఇప్పుడు వదలండి, ఇప్పుడు ఈ తోటకి చూడండి, ఆ తోట ఇంకా టైం ఉంది కాబట్టి, ఆ తోట టైం ఉంది ఇంకా దీనికి చూడండి. మీరు ఆ పంట అయిపోయేంత వరకు మీరు నేను చెప్పిన ప్రాసెస్ లో వదలండి, కొట్టండి. అట్లీస్ట్ ఇప్పుడు మీరు చెప్పేది 10 ట్యాంకులకు వచ్చేసి 20 లీటర్లు వచ్చేసి ఎంత పడుతుంది సార్ మనకి? అది 10 ట్యాంకులు అంటే 200 లీటర్లు. అదేదో గుర్రపోయిన స్వారీ మాదిరిగా పరిగెడతానే ఉండాలా, ఏదైనా సరే ఒక నమ్మకంగా పోతానే ఉండాలా.